శ్రీవారి భూములపై భూమన ఆరోపణలకు టీటీడీ ఇచ్చిన కౌంటర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో వైసీపీ హయాంలోనే ఒబెరాయ్ హోటల్ కి భూములు కేటాయించారు అని చెప్తున్నారు. అలిపిరిలో కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరామంటున్నారు. ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుని మరో చోట కేటాయించాలని నిర్ణయించామన్నారు. మే 7, నవంబర్ 18 జరిగిన బోర్డు మీటింగ్స్ లో ఈ నిర్ణయం జరిగిందన్నారు. పవిత్రమైన ప్రాంతంలో ఇలాంటి వాటికి తావు లేదని సీఎం చంద్రబాబు చెప్పారు. అవాస్తవాలతో భూమన ఆరోపణలు చేయడం తగదు అని అభిప్రాయం వ్యక్తం చేసింది టీటీడీ. అసలు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏం ఆరోపణలు చేశారో ఒకసారి చూద్దాం. ఇచ్చినట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఒక మాట చెప్పినారు. అక్కడ దేవరా ఒబెరాయ్ హోటల్ నిర్మాణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెబుతూ ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ చేసినటువంటి ల్యాండ్లోనే 20 ఎకరాలు ఒబెరాయ్ హోటల్కు ఇవ్వాలన్నటువంటి కుట్ర చేస్తున్నారు. ఇది ధర్మం మీద దాడి.